మమ్మల్ని మీకు జ్ఞాపకం చేసుకుని 2024 ప్రవేశపెట్టి దయగల తల్లి. మరి 12వ నెల 2వ దినమంది ఈ ఉదయకాల సమయంలో నిన్న మొదటి దిన మీరు పిలుచుకున్నటువంటి మీ దాసరాలు భూస్థాపన కార్యక్రమం సందర్భంలో మమ్మల్ందరినీ సమకూర్చినందుకు అది స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మేమందరము నా తల్లి ఈ కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా కొనసాగించి సర్వజనులకు నిన్ను గురించి ప్రకటించడానికి సహాయం చేయి. నీకు ఒక పాత్రలుగా చేయమని ఈ భూస్థాపన కార్యక్రమం నీకు మహిమకరంగా, మనుషుల రక్షణార్థంగా, కుటుంబానికి దీవెనకరంగా నీ చిత్తానుసారంగా జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని మొదలుకొని ఆఖరి వరకు ఆ ప్రభు అన్నీ కూడా సమస్తము సమకూడి జరుగునట్లు మీ కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రశస్త నామమున వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మనం కనుక దయచేసి సేవకులైనటువంటి వారు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దైవ సేవకులందరినీ కూడా ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆరంభించుకున్నాం. ముందు రండి. హల్లెలూయా, స్తోత్రం. దైవ సేవకులందరూ కూడా దయచేసి ముందు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాథా మీకు వందనాలు, నాథా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. తల వంచినట్లయితే స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, భూపతులకు అధిపతినటువంటి మా నాయకుడా, మా దేవుడా, మా కాపరి, మా స్నేహితుడా, పునరుత్థానమును జీవమునైన మా దేవా, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, 2 కాలం నుంచి దేవా మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమం మేమందరం పాలపంపులు పొంది దేవా మేము స్తుతిస్తూ అనేక సాక్ష్యాలు వింటూ ప్రభువా మీలో గడపడానికి చుట్టుబట్టి 2 దినాలను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరొకసారి దేవా తండ్రి, ఆయా ప్రదేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి దేవా మా సహోదరి సహోదరులందరినీ, అయా తండ్రి మా బంధుమిత్రులందరినీ దేవా మీకు స్తోత్రములు. అయా దైవ సేవకులందరి ప్రభువా తండ్రి, మీరు ప్రభువా అయా క్షేమంగా మా మధ్యలోకి నడిపించినందులకై మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది బిడ్డలు అయా మార్గ మధ్యలో ఉంటుండగా దేవా మీకు స్తోత్రములు. త్వరగా క్షేమంగా మా మధ్యలోకి నడిపించండి, సహాయం చేయండి.
అయా నిన్నటి దినాన ప్రభువా మీకు స్తోత్రములు. అయా మీ కుమార్తెను ప్రభువా కిష్టమ్మ గారిని దేవా తండ్రి అయా మీ రాజ్యంలోనికి మీ మహిమలోనికి మీరు ప్రభువా అయా ప్రేమతో పిలుచుకున్నందుకై మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. అయా ఆమె ప్రభువా విడిచిపెట్టినటువంటి ప్రభువా పార్థిక దేహం ప్రభువా మా మధ్యలో ఉంటుండగా దేవా మీకు స్తోత్రములు. అయా వాక్యానుసారంగా సమస్తము క్రమముగా మర్యాదగా దేవా తండ్రి మీకు మహిమకరంగా అయా మా అందరికి దీవెన ఆశీర్వాదకరంగా మాధీర్కరంగా మీరే జరిగించమని బతిమలాడుచున్నాము. మీ నాయకత్వములో మీ ఆధ్వర్యములో మీ ఏలుబడిలో దేవా సమస్త క్రమముగా మర్యాదగా మీరు జరిగించండి, సహాయం చేయండి. కులం యొక్క మతం యొక్క సమస్త ఆధిపత్యాన్ని మీరు కొట్టువేసిన ప్రభువా మీకు స్తోత్రములు. మీ నాయకత్వములో మీ ఆధ్వర్యములో సమస్తము దేవా క్రమముగా మర్యాదగా మీ అధ్యక్షతలో జరిగి సహాయము చేయమని ఈ యొక్క ప్రభువా తండ్రి కార్యక్రమం అంతటిని ముందున సమయాన్ని మనందరినీ మీకే సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నామ పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుతూ సరే మంచిది. ఊరబండ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులు సాగర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు పాటలు పాడుతూ నామాన్ని పరిస్తారు. వారు వారితో కలిసి మనం ఏకీభవిస్తాం. స్తోత్రం. మంచిది. స్తోత్రం. జీవన పాటలు సంతోషంగా పాడుతూ పాటతో మనం సాగుదాం. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను ఎల్లోదము. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను ఎల్లోదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకంబునందు కొంతకాల మెల్లో శ్రమలు. పొందవలే నీ లోకంబునందు కొంతకాల మెల్లో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను ఎల్లోదము. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను ఎల్లోదము. ఐగుప్తు నీడసినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. ఐగుప్తును విడసినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో.
సియోను పాటలు సంతోషముగా పాడో సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడో సియోను వెళ్ళుదము. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడనే పాటతో మనము పాడుతూ గానం చేద్దాం. స్తోత్రం ప్రేజల. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా ప్రయాణం యేసుతో, నా ప్రయాణం క్రీస్తుతో, నా ప్రయాణం యేసుతో, నా ప్రయాణం క్రీస్తుతో. నే యాత్రికుడను నే క్రైస్తవుడను నా ప్రయాణం యేసుతో, నా ప్రయాణం క్రీస్తుతో, నా ప్రయాణం యేసుతో, నా ప్రయాణం క్రీస్తుతో. నా యేసు మార్గంలో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎన్నో, ఎదురు దెబ్బలు ఎన్నో. నా యేసు మార్గంలో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎన్నో, ఎదురు దెబ్బలు ఎన్నో. కరువులే 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 అయినను ప్రయాణము ఆగదు. అయినను ప్రయాణము ఆగదు. నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా ప్రయాణం యేసుతో, నా ప్రయాణము యేసుతో, నా ప్రయాణము యేసుతో, నా ప్రయాణము యేసుతో. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమ ఆనందమే. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమ ఆనందమే. జీవమే 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 జీవమే. అందుకే ప్రయాణము ఆగదు. అందుకే ప్రయాణము ఆగదు. నే యాత్రికుడను నే క్రైస్తవుడను
మంచిది. మన మంచి మన మధ్యలో స్తోత్రం. ప్రభునందు నిధులిచ్చి దాన్ని బట్టి ప్రభునందు పిలుచుకున్నాడు కాబట్టి మంచి బ్రతుకు మంచి సాక్ష్యం అందుకొని మన్నించింది కాబట్టి మనము సంతోషముతో ఆనందముతో ప్రియారా పాటలు పాడుతూ ముందుకు సాగాలని తమ్ముడు ఎలిషేఖరంలో వచ్చి చిన్న పాటి వ్యవస్థగా ప్రేమతో మనం చేస్తుంది. ఇంకా వెనుక దయచేసి సేవకులు ఎవరైనా ఉంటే ముందుకు రావలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఎలిషా దాని తర్వాత శనివారం వచ్చినటువంటి విజయ్ బ్రదర్ ఎక్కడున్నా నెక్స్ట్ పార్టీస్ పరిస్థితిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. నారాయణఖేడ్ శనివారం ప్రాంతం వచ్చినటువంటి విజయ్ బ్రదర్కి పాట పాడాల్సిన వారి ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఏటవుతుందా? విజయ్ బ్రదర్ లేరా? శనివారం లేరా? శనివారం విజయ్ బ్రదర్ శనివారం నారాయణఖేడ్ దగ్గరలో విజయ్ ఆలోపు చిన్న పాల వాడుకున్నాం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయన
హల్లెలూయా జనులు మోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియా యేసు రాజుతోనే ఉల్లాసిద్దాం ప్రియా యేసు రాజుతోనే ఉల్లాసిద్దాం ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ముల్ల మా కూటంపైన తలను చూసి అన్నా కిరీటం పెట్టి ఆనందిస్తూ ముల్ల మా కూటంపైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తూ కొరడలతో కొట్టబడిన వీపును చూచి కొరడలతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహము స్మరించుచుండే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహము స్మరించుచుండే హల్లెలూయా 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 వర్ణింపనానాలుగా చాలదయ్యా వర్ణింపనానాలుగా చాలదయ్యా ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఆహాయా పూరా ఎప్పుడు గ్రహించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయా పూరా ఎప్పుడు గ్రహించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హల్లెలూయా మధ్యలో ఉన్నటువంటి సేవకులు నరసింహులు వచ్చి చక్కటి పాట పడవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత వట్టిపల్లి నుంచి వచ్చినటువంటి వారు
సామీల్ బ్రదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పాడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క నామానికి మీకు వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ పడుతుందా? స్తోత్రం. అందరికి వచ్చిన పాట అందరూ ఏకీభవించి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఓహలో నాదు హోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఓ కందవే నీదు ఆశ్చర్యక్రియలు పూలు నా తోటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఓ కందవే నీదు ఆశ్చర్యక్రియలు నీదు కుడి చేతిలో
హల్లెలూయా. థ్యాంక్ యూ. గారడే. ఇంత లేట్ మళ్ళీ ప్రియుని పొగడెదను నా ప్రాణ, ప్రియుని పొగడెదను, ప్రియుని పొగడెదను నా ప్రాణ, ప్రియుని పొగడెదను. నాదు పాపములను క్షమించిన, నాదు దోషములను కడిగివేసిన, నాదు పాపములను క్షమించిన, నాదు దోషములను కడిగివేసిన, మారు మనసు హృదయమునిచ్చిన నాదు ప్రియుని
పెద్దలు చిన్న ఏలియా గారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత మనల్ని విడిచి వెళ్ళినటువంటి ఇష్టముల గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి కానీ ఆదరణ మాటలు చెప్పడానికి కానీ మీకు అవకాశం ఇవ్వడము జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో పరిచయం చేసినటువంటి సుదర్శన్ బ్రదర్ ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనము ముందు కార్యక్రమానికి చూద్దాం. ఓకే, నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. రాత్రి వచ్చినటువంటి బంధువులకు, దాని తర్వాత రక్త సంబంధులకు చక్కటి అవకాశం దొరికింది. కొంతమంది పాటలు పాడారు, కొంతమంది సాక్ష్యం చెప్పారు. ఇట్లా చాలా చక్కగా రాత్రి ప్రోగ్రాము జరిగింది. సో కాబట్టి కొందరు ఈరోజే వచ్చారు, ఇంతకుముందు వచ్చారు కనుక అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. కనుక ఆదరణ మాటలు కానీ, హెచ్చరిక మాటలు కానీ, లేకపోతే ఇష్టం వచ్చినటువంటి సాక్ష్యం కానీ ఎవరైనా పర్లేదు, ఆడపిల్లైనా మగపిల్లలైనా చిన్నవారైనా పెద్దవారైనా అందరికీ సంపూర్ణ శ్వాసమంత్రం ఉంది కనుక ఈ పాట తదుపరి మీకు అవకాశం ఇవ్వడము జరుగుతుంది. సిద్ధపడవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేను చూడబోనికా. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేను చూడబోనికా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవు కాక వేరేవారు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిసి పెట్టాను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిసి పెట్టాను. యేసు అంటే సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడలేదు చూడబోనికా. పరిపూర్ణ సుందరుడు రక్షించు
ఇప్పుడు యొక్క సమయం మీకు ఇవ్వబడుతుంది. గ్రామస్తులు కావచ్చు, వచ్చినటువంటి బంధుమిత్రులు కావచ్చు, ఇంకెవరైనా సేవకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఆదరణ మాటలు కానీ లేకపోతే ఇష్టంను కూర్చిన సాక్ష్యం కానీ చెప్పాలనుకుంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సమయం చాలు. చెప్పండి. సరే మంచిది, సరే మంచిది. హైదరాబాద్ ప్రాంతంలో సంవత్సరం సుదర్శన్ గారు వచ్చి కొన్ని నిమిషాలు దీనికి వాక్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత మనము తదుపరి కార్యక్రమం వెళ్తాం. ప్లీజ్. ఆ తర్వాత భాస్కర్ వచ్చారు. వారు పాటలు పాడడానికి ముందుకు రావాల్సింది వారి ప్రేమతో ఆలోచిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు చేస్తున్నాము. అందరికీ వినబడుతుందా? లాస్ట్ వరకు వినిపిస్తుందా? రైట్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఇంతకీ ఎవరికి ప్రత్యేకమైన రోజు? ఒకటి కుటుంబస్తులకి, మరొకటి గ్రామస్తులకి. కుటుంబస్తులకి ఎందుకు ప్రత్యేకమైంది? గ్రామస్తులకి ఎందుకు ప్రత్యేకమైంది? మన మధ్యలో నిద్రించిన వ్యక్తి గురించినటువంటి సాక్ష్యము గ్రామం చెప్పాలి, అట్ ద సేమ్ టైం కుటుంబం కూడా చెప్పాలి. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకర మగును, అది ఆశీర్వాదకర మగును. భక్తిహీనుల పేరు, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును, అసహ్యత పుట్టించును. ఇక్కడ లేఖనములో 2 విషయాలు గమనిస్తున్నాము. నీతి మంతుని జ్ఞాపకం చేసుకునుట అది దేనికి సూచనగా ఉందంట? ఆశీర్వాదానికి సూచనగా ఉంది. మరొకటి ఉంది, భక్తిహీనునికి జ్ఞాపకం చేసుకునుట అది దేనికి సూచనగా ఉందంట? దేనికంటమ్మా? రైట్. అయితే ఇప్పుడు మన మధ్యలో నిద్రించినటువంటి వ్యక్తి నీతిమంతురాలు. నీతిమంతురైన వ్యక్తి గురించి మనము జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాము. ఆమె ఏ విధంగా నీతిమంతురాలుగా తీర్చబడుతూ వచ్చింది, ఏ విధంగా ఆమె నీతిమంతురాలుగా మనం చెప్తా ఉన్నాము అనే విషయాన్ని మనము సరిగా గమనిస్తే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచి వారి యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే క్రీస్తు అనే రక్తంలో కడగబడతారో, ఆ రక్తం ద్వారా మనుషుడంట నీతిమంతులుగా చేర్చబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక మనిషి నీతిమంతునిగా తీర్చబడాలంటే ఆ వ్యక్తి క్రీస్తు యొద్దకు రావాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తుతో సహవాసం కలిగి, క్రీస్తుతో మంచి అనుబంధం కలిగి తన యొక్క పాపము విడిచిపెడుతుందో, అప్పుడు యేసు ప్రభు
తన యొక్క హృదయంలో నివాసము చేస్తూ ఉంటాడు. మన మధ్యలో చనిపోయినటువంటి లేదా మన మధ్యలో లేనటువంటి అమ్మగారు విషయం బట్టి ఆమె నీతిమంతురాలని ఏ విధంగా చెప్తున్నాము అంటే, ఆమె బ్రతుకున్నప్పుడు దేవుని యొద్దకి వస్తూ వచ్చింది, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ వచ్చింది. అంతేకాదు దేవుని యొక్క సంఘముతో సహవాసం కలిగి జీవిస్తూ వచ్చింది గనక ఇవన్నీ క్రియలు బట్టి మనం ఏమని చెప్తున్నాము? నీతిమంతులని మనము చెప్తా ఉన్నాము. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా అది మనకి ఆశీర్వాదకరము. భక్తిహీనుని జ్ఞాపకం చేసుకుంటా ఎవరికి? అది మనకి అసహ్యం పుట్టించును. భక్తిహీనుడు ఎలాంటి వాడు అంటే, వాడు లోకములో బ్రతుకున్నప్పుడు వాడు ఎలాగా జీవిస్తాడంటే, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి సంపాదించుదమా అని శరీరానుసారమైన ఆలోచనతో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉపమానం ఉంది. ధనవంతుడు బీదవాడు ఇద్దరున్నారు. బీదవాడు భయము భక్తితో దేవుణ్ణి వెంబడించేట్టుగా చూస్తూ ఉంటాము. బీదవాడు భయము భక్తితో దేవుని వెంబడించేట్టుగా చూస్తాము. ధనవంతుడు మాత్రము తన యొక్క డబ్బుతో అన్ని రకాలుగా సుఖాన్ని అనుభవిస్తుంటారు. గమనించండి, చాలా మంది దేవుని యొద్దకి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఇక్కడ మూడు కారణాలు. డబ్బు ఎక్కువవాడు ఇంకా డబ్బు సంపాదించాలనుకుంటాడు, ఆ డబ్బుతో ఏదో చేయాలనుకుంటాడు, ఆ డబ్బుతో ఇంకా ఏదో చేయాలనుకుంటాడు, కానీ దేవుని మర్చిపోతా ఉంటాడు. మీరు గమనించండి, డబ్బున్న వాళ్ళు ఎక్కువ దేవుని నమ్ముకుంటున్నారా, బీద వాళ్ళు ఎక్కువ దేవుని నమ్ముకుంటున్నారా? మీరు చెప్పాలా? నాకు చెప్పలేమా? బీదవారు ఎక్కువ దేవుని నమ్ముకుంటున్నారు. ఇదెలా చెప్పగలవు అని గమనిస్తే, నేను తిరిగినటువంటి ప్రదేశాలు ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు టచ్ చేశాను. ప్రతి రాష్ట్రంలో కూడాను బీదవారు మాత్రమే దేవునితో వచ్చేవారు ఉన్నారు. ధనవంతులు మాత్రము వాళ్ళ ధనము చూసి అహంకారంతో గర్వముతో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. గమనించాలి, ధనం ఉండడం తప్పు కాదు, ఆ ధనం ఉండడం కూడా మంచిదే, కానీ దేవునికి స్థానం ఇవ్వాలి. మనుషుడు దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా మరొక దానికి స్థానం ఇస్తా ఉన్నాడు. అందును బట్టి మనుషుడు దేవుని యొక్క రక్షణను పొందలేకపోతున్నాడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్తం అంటే ఏమిటి? లోకం అంటే ఏమిటి? లోకంలో ఉన్న ప్రతి జనాంగము, ప్రతి మనుష్యుడు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా దేవునితోకి రావాల్సింది. ఎవరైతే దేవునితోకి వచ్చి దేవుని యొక్క మాటలు వింటారో అప్పుడంటే దేవుడు వారి యొక్క హృదయము తెరుస్తూ ఉంటాడంట. అపోస్తలుడైన పౌలు వాక్యం బోధిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు లూదియా హృదయం తెరిచినట్టుగా దేవుడు కూడా ఎందరైతే వాక్యం వింటారో వారి హృదయాలు తెరవాలని ఆశపడుతూ ఉంటాడు. ఎవరైతే యేసుకి వస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి మన నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మొదట మనం ఏం చేయాలంట? పాప క్షమాపణ పొందుకోవాలి. ఎవరి యొద్ద నుంచి పొందుకోవాలి? యేసు ప్రభు యొద్ద నుంచి పొందుకోవాలి. మీరు గమనించండి, ఈరోజు మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, రేపు అదే స్థానంలో నేను కూడా ఉంటాము. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన మధ్యలో ఈరోజు అమ్మగారు ఉన్నారు, రేపో మాపో సంవత్సరం కావచ్చు, ఒక 10 years కావచ్చు, ఎప్పుడో ఒకసారి ఆ స్థానం కూడా మనము పోవలసి ఉంది. చనిపోయిన నువ్వు, చనిపోతున్న నువ్వు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది?
ఒకవేళ యేసును తెలుసుకోకుండా, క్రీస్తుని వెంబడించకుండా, క్రీస్తు యొక్క మాటలు వినకుండా, రక్షణ పొందకుండా నీ ఆత్మ అనేది పరలోకం పోలేదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పరలోకానికి వెళుతారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నేడే రక్షణ దినమని సెలవిస్తుంది. ఎప్పుడంటాం రక్షణ? నేడే రక్షణ దినము. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఇచ్చిన సమయంలోనే మనము దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడాలని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక ఊరిలో ఒక దొరగారు ఉన్నారంట. ఆ దొరగారికి ఇంచుమించు 1000 ఎకరాల పొలం ఉందంట. ఎంత అండి? 1000 ఎకరాల పొలం ఉందంట. ఆ గ్రామంలో ఇంచుమించు 40 కుటుంబాలు జీవిస్తున్నాయంట. ఆ దొరగారు చూసి ఈ యొక్క 40 కుటుంబాలకి ఒక్కొక్క ఎకరు పొలం ఇవ్వాలని ఆశపడుతూ వచ్చారంట. అందరికీ ఒక్కొక్క ఎకరు పొలం రాసిస్తూ వచ్చారంట. ఒక్కనొక రోజు ఆ దొరగారు చనిపోతూ వచ్చాడు. ఆ చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రజలు అంగలాడుస్తూ, ఏడుస్తూ, దుఃఖంతో ఇంటికి వస్తూ వచ్చారు. కొంతమంది గటపార పార తీసుకొని ఒక ఎకరు సమాధి చేయాలని ఆశపడ్డారంట. వాళ్ళు తవ్వుతూ ఉంటే దొర కొడుకు అది చూసి ఆశ్చర్యపోయాడంట. ఏమయ్యా, ఇంత పెద్దగా తవ్వుతున్నారు, దీనికి కారణం ఏమిటంటే మా యొక్క దొరగారికి ఒక ఎకరు పొలము మేము సమాధిగా చేయాలనుకుంటున్నామండి అని చెప్పారంట. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఆ దొర అయినా, రాజు అయినా, ఇంకా ఎవడైనా చనిపోతే ఎంత ఇవ్వాలంట? 6 అడుగులు మాత్రమే ఇవ్వాలంట. గమనించాలమ్మా, ఎంత ఇవ్వాలంట? 6 అడుగులు మాత్రమే ఇవ్వాలి. నువ్వెంత సంపాదించినా, నువ్వే విధంగా సంపాదించినా నీ వెంట ఏది కూడా రాదు. ఇప్పుడు అమ్మగారు ఎంత సంపాదించినా తెలియదు, కానీ సంపాదించినటువంటి ఏది కూడా ఆమెతో పోలేదు. ఆమెతో వెళ్ళింది ఏమిటయ్యా అంటే సాక్ష్యం. వెళ్ళింది సాక్ష్యము. ఆమె క్రియలు ఆమె వెంట వెళుతూ వచ్చాయి. కాబట్టి గమనించండి, మన బ్రతుకున్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి గొప్ప రక్షణ పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వెంత సంపాదించినా, ఏమి సంపాదించినా, నువ్వు దేవునికి దూరమై నువ్వు ఏది కూడా సొంతం చేసుకోలేవు. ఇదే రక్షణ దినము కనుక యేసు దగ్గర రండి. ఆయన యొక్క మాటలు విని మీ యొక్క మనసులో ప్రార్థించుకునండి. ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించుటకు ఆ కలువరి శిలువలో ఆయన మరణిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము ఎంతో అమూల్యమైంది. ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. కనుక ఆయన దగ్గర రండి. ఆయన మీతో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. కాబట్టి మనమందరం కూడాను క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి ముందుకు సాగుదాం. ఒక మాట దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ బ్రదర్. భాస్కర్ ఉన్నారు. భాస్కర్ దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరికి వినబడుతుందండి? హల్లెలూయా. అందరికీ వందనాలు. నేను కిష్టమ్మ గారి పెద్ద మనవాడిని. తెలుసా నేను అందరికీ? అయితే ఇదే ఇంటిలో పుట్టి పెరిగినాం. మా నాన్నమ్మ మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకుంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అన్ని విషయాల కంటే ముఖ్యంగా మేము ప్రభువులో ఉండడానికి మా కుటుంబం